బరువు తగ్గాలంటే ట్రెడ్‌మిల్ పైన లేక బయట వాకింగా? అసలు క్యాలరీలు ఎక్కువగా కరిగించేది ఏది? ఈ సందేహానికి నిపుణులు చెప్పిన సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే చాలా మందికి ఉండే కామన్ డౌట్, ట్రెడ్‌మిల్ పై నడవడం మంచిదా లేక బయట వాకింగ్ చేయడం బెస్టా అని. నిజానికి ఈ రెండింటిలో ఏది ఉత్తమమో ఒకే మాటలో చెప్పడం కష్టం. ఎందుకంటే క్యాలరీలు ఎంత కరుగుతాయనేది మీరు ఎక్కడ నడుస్తున్నారన్న దానికంటే ఎంత వేగంగా, ఎంతసేపు, ఎంత తీవ్రతతో నడుస్తున్నారన్న దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ముందుగా ట్రెడ్‌మిల్ గురించి మాట్లాడుకుందాం. ట్రెడ్‌మిల్ పై ఎండైనా వర్షమైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాయామం చేయవచ్చు. మీకు నచ్చిన వేగాన్ని సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇంక్లైన్లు పెంచితే కొండ ఎక్కుతున్నట్టు శరీరం ఎక్కువ శ్రమ పడుతుంది. దీంతో కాళ్ళ కండరాలు మరింత పనిచేసి క్యాలరీలు కూడా ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సమయం తక్కువగా ఉన్నవారికి ట్రెడ్‌మిల్ మంచి ఎంపిక. ఇక బయట నడక విషయానికి వస్తే రోడ్లు, పార్కులు, గడ్డి మైదానాలు లేక ఎత్తు పల్లాల మార్గాల్లో నడిచేటప్పుడు శరీరం సమతుల్యతను కాపాడుకునే అదనంగా పనిచేస్తుంది. గాలి నిరోధం, నేల మార్పులు కూడా కొంత శక్తి ఖర్చు చేస్తాయి. దీంతో కొన్ని సందర్భాలలో క్యాలరీల వినియోగం స్వల్పంగా పెరగవచ్చు. అయితే ఈ తేడా సాధారణంగా చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. మానసిక ఆరోగ్య పరంగా చూస్తే మాత్రం బయటకు నడకకు ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. చెట్ల మధ్య ప్రకృతి వాతావరణంలో నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అందువల్ల చాలా మంది బయట వాకింగ్ని ఎక్కువ రోజులు కొనసాగించగలుగుతున్నారు. మరోవైపు ట్రెడ్‌మిల్లో దూరం, సమయం, వేగం, గుండె స్పందన, అంచనాల క్యాలరీలు వంటి వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి. దీంతో మీ పురోగతిని సులభంగా గమనించవచ్చు. కొంతమంది కోసం ఇది మంచి ప్రేరణగా కూడా పనిచేస్తుంది. బయట నడకలో సమానమైన నేలపై అడుగులు వేయడం వల్ల కాళ్ళు, తుంటి, చీలమండలాలు, కోర్ కండరాలు మరింత చురుగ్గా పనిచేస్తాయి. ఇది శరీరం సమతుల్యతను సమన్వయంగా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే వ్యాయామం కొత్తగా ప్రారంభించిన వారు, వృద్ధులు లేదా గాయాల నుంచి కోలుకుంటున్న వారికి ట్రెడ్‌మిల్ కొంత సురక్షితమైన ఎంపికగా ఉండవచ్చు. ట్రాఫిక్, వర్షం లేదా చీకటి వంటి సమస్యలు ఉండవు. అవసరమైతే వెంటనే వ్యాయామాన్ని ఆపేయవచ్చు. చివరిగా బరువు తగ్గడానికి ట్రెడ్‌మిల్ అయినా బయట నడకైనా రెండూ ప్రభావవంతమైనవే. మీకు ఏది సౌకర్యంగా ఉంటే దాన్ని క్రమం తప్పకుండా చేయడం ముఖ్యమైన విషయం. దీంతో పాటు సమతుల్య ఆహారం, వారానికి 2 నుంచి 3 రోజులు బలం పెంచే వ్యాయామాలు, తగిన నిద్ర, సరిపడా నీరు తీసుకోవడం కూడా మంచి ఫలితాలకు అవసరం.